హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను ఆలు టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలానే ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా నేను చూపించిన విధంగా ఫాలో అయిపోండి చాలు. చాలా టేస్టీగా కుదురుతుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ఆలు టమాటో కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఆలుని ఉడికించుకుని పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే గిన్నెలో అయినా కూడా ఈ ఆలుని ఉడికించుకోవచ్చు. పైన పొట్టు తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆలు టమాటో కర్రీ కోసం 1/2 కిలో వరకు ఆలు తీసుకుని ఉడికించుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2-3 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిలను ఇలా చీలికల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 4 టమాటోలను ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇవి వెయిట్లో చెప్పాలంటే దాదాపు 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. టమాటోస్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ టమాటోస్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండాలి. దాదాపు 5 మినిట్స్కి టమాటోస్ ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ని బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని, 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలుని కర్రీలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసిలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ ఆలుని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మీకు అందుబాటులో ఉంటే 1 టీ స్పూన్ కసూరి మేతిని కొద్దిగా క్రష్ చేసి యాడ్ చేసుకోవచ్చు. కసూరి మేతి పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటేనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా కలిసిలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కనీసం 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి. చూడండి, దాదాపు 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ పైకి తేలుతూ చిక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీలో ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడిగా ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోయింది. రైస్, బిర్యానీ, బగారా రైస్, చపాతీ, పూరి ఇలా ఎందులో తిన్నా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.